భగవద్గీతలో 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 15 శ్లోక. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే ధాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఏదైతే అసురీ లక్షణాలు ఉన్న వాళ్ళ స్వభావాల గురించి వాళ్ళు అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఆచరిస్తారు అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ శ్లోకాల్లో ఈ అహంకార మోహాలకి లోబడిన కారణంగా వాళ్ళు ఎటువంటి సంకల్పాలు కూడా ఆ మోహభ్రాంతిలో ఉన్న కారణంగా ఎలా నడుచుకుంటారు అన్నది ఆలోచన పరంపర వాళ్ళకి ఎట్లా ఉంటుందన్నదే చెప్పటం. ఆఢ్యోభి జన వానస్మి, ఆఢ్యం అభిజన వానస్మి అంటే ఇక్కడ ఆఢ్య అంటే ఏంటి అంటే నేను గొప్ప ధనవంతుడిని, అంటే నాకు కావాల్సిన దానికన్నా నాకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా నేను శత్రువుని నిర్మూలించగలను, అలాగే ఎవరినైనా సరే ఏదన్నా చెయ్యగలను. నాకు ఎంత కావాలంటే, ఎందుకంటే అంత జ్ఞానం నాకు ఉంది, అన్నీ నాకు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను ఏదనుకుంటే అది నేను చెయ్యగలను, నేను సాధించుకోగలను అన్న ఇదిలోనే ఉంటారు. అందుకే నేను గొప్పవాణ్ణి. పైగా నాతో పరివారం ఉంటుందో, వాళ్ళ బంధువర్గం ఉంటుందో, వీళ్ళందరూ కూడా గొప్ప హోదాలోనే అంటే నేనే కాకుండా నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నా స్థితికి తగ్గట్టుగానే, అంటే నాకు ఆ అండ కూడా ఉంది, నేను కూడా చాలా శక్తిమంతుణ్ణి అన్నట్టుగానే ఉంటారు. అందుకే ఆఢ్యోభిజన వానస్మి, అస్మి అంటే నాకు, అంటే నేను బలవంతుణ్ణి, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అటువంటి వాళ్ళే, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా. కో అన్యోస్తి అంటే ఇంకా ఎవరున్నారు అంటే ఎవరితో అయినా సరే పోల్చటానికి వీలు లేనటువంటిగా అంత ధన సమృద్ధిగా నాకు ఉంది, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా నాకు ఉన్నారు. సదృశో మయా, సదృశం అంటే ఏంటి అంటే అటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారైపోతారు అంటారు. పైగా ఈ సహవాసం కూడా ఎందుకు ఎక్కువ కాలం నిలుస్తుంది అంటే మన హావభావాల దగ్గర నుంచి మన ఆలోచన కూడా బాగా కలిస్తేనే అది ఇంకా ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడో ఒకక్కడ ఏదో ఒకటన్నా సరే వాళ్ళకి వీళ్ళకి బాగా నచ్చింది ఉంటుంది కాబట్టి అది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సదృశ అంటే ఇతని పక్కన ఉన్నవాళ్ళు కూడా అదే స్వభావాలు కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అది కుదిరింది. పొంతన ఎందుకు కుదురుతుంది అంటే అందుకు కుదురుతుంది. అందుకే సదృశ, ఇటువంటి పరంపర కలిగి ఉన్న వాళ్ళే వాళ్ళు కూడా, అందుకని అటువంటి వారు. మయ అంటే నాకు, వీళ్ళందరూ తన ఆధీనంలో ఉన్నారు, అటువంటి వాళ్ళు అతని దగ్గర ఎప్పుడూ ఉంటారు. యక్షే, యక్షి అంటే యజ్ఞాలు ఇవన్నీ చేయటానికి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, పైగా నా దగ్గర బలం ఉంది, నా దగ్గర జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు యజ్ఞాలు యాగాలు అంటే అది సాధారణంగా అందరూ చెయ్యగలిగేదా అంటే లేదు, నాకు డబ్బు ఉంది కాబట్టి చేసేస్తానంటే కుదురుతుందా? కుదరదు. కానీ యజ్ఞాలు కూడా నేను చెయ్యగలనన్న అహంకారం ఎందుకు వచ్చింది అంటే అన్ని రకాలుగా చక్కబెట్టుకోవడానికి అన్నీ నాకు వీలుగా అన్నీ ఉన్నాయన్న ఇదిలో ఉంటారు కాబట్టి ఆ అహంకారము, మోహమన్న అహంకారము. యజ్ఞాలు కూడా నేను చేసేయగలను, పైగా దాస్యామి అంటే దానాలు ధర్మాలు కూడా నేను బోల్డ్ చెయ్యగలను, ఎందుకంటే నా దగ్గర అంత ఉన్నది. మోదిష్యే పైగా నేను నా ఉన్నదాంతో నేను కూడా ఆనందంగా అనుభవించగలను, ఆనందించగలను. ఇది అజ్ఞాన అంటే ఇదంతా కూడా ఆలోచన ఎందుకు వస్తుంది, ఇటువంటివన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అసురీ స్వభావం అంటే జ్ఞానం శూన్యము అని అర్థం. అంటే జ్ఞానము శక్తి అన్నీ ఉన్నాయి కానీ దాన్ని దుర్వినియోగం అధర్మంగా వాళ్ళు ఆచరిస్తున్న కారణంగా, దీని శక్తి సమర్థత అన్నీ ఉండి కూడా వాళ్ళు దేనికి వినియోగిస్తున్నారు? ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఇతరుల్ని బాధించటానికి, వాళ్ళ పతనం వైపుగా వీళ్ళు. ఎందుకంటే నేనే ఉన్నతంగా ఉండాలి, నేను చెప్పింది వినకపోతే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవటము, అసూయ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అందుకే ఈ రకంగా అజ్ఞాన విమోహిత అంటే జ్ఞానం అన్నది లేదు, పైగా పనికిరాని ఆలోచనలన్నీ ఉన్నాయి, పనికిరాని జ్ఞానం ఉన్నది. ఇవన్నిటికీ మూలం ఏంటంటే మోహము. విమోహిత అంటే ఎప్పుడు ఆ భ్రమల్లోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే ధాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః.
నేను గొప్ప ధనవంతుణ్ణి, పైగా చాలా పెద్ద పరివారం కూడా కలిగి ఉన్నవాణ్ణి. నాతో సమానమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. నేను గొప్ప యజ్ఞాలు చెయ్యగలను, దానాలు ఇవ్వగలను, ఇష్టానుసారంగా నేను వినోదించగలను. ఇలాంటి అజ్ఞాన మోహాలన్న భ్రమలకి వాళ్ళు లోబడి ఉంటారు. కొన్ని కొన్ని లక్షణాలు మనలో వృద్ధి చెందుతున్నాయి లేదు అన్నది చాలా సులభంగా మనకి పరిశీలన చేసుకోవాలని ఉంటే, మనం ఎలా అయితే కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయంటే ఈ సిమ్టమ్స్ ఇట్లా మీకేమన్నా కనిపిస్తున్నాయా అని అడుగుతాను. అలాగే దీన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉన్నాయి. దాన్ని నేను ధర్మపరంగా వినియోగించకపోయినప్పటికీ కూడా దుర్వినియోగం చేయకూడదు. ఈ దుర్వినియోగం చేసి పైగా ఇతరుల్ని బాధించడానికి నేను వినియోగించకూడదు. ఇది కనీసంలో అంటే ఇతరులకి హాని చెయ్యట్లేదు. నాకున్నది నేను ఎవరికీ ఇవ్వట్లేదు. నా మానాన నేను ఉండటం అన్నది పర్వాలేదు. దాన్ని అంత అసురీ దాంట్లోకి వెయ్యక్కర్లేదు. కానీ ఇక్కడ అసురీ స్వభావం ఒక తీవ్రత ఎలా ఉంటుంది అంటే, అన్నీ నాకే ఉన్నాయి, అన్నీ నాకే ఉన్నాయి కదా, అన్నీ మళ్ళీ నా దగ్గరే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి ప్రవృత్తికి నివృత్తికి కూడా భేదం తెలీదు. పైగా అంతర్బాహ్య శౌచం అన్నది కూడా వాళ్ళకి ఉండదు. అబద్ధాన్ని ఆశ్రయించి పబ్బం గడిపేసుకోవటానికి, పైగా పరమాత్మ మీద విశ్వాసము లేను కదా, మొత్తం మూలం నేనే అన్నట్టుగా ఉంటారు. అందుకుని ఇక్కడ నేనే గొప్ప ధనవంతుణ్ణి. ఈ ధన అహంకార గర్వం ఎట్లా ఉంటుంది అంటే, నాకున్న ఈ ధనంతో పైగా నేను డబ్బు ఇప్పుడున్నది అంత ఉంటే జన్మంతా సరిపోతుందంటే లేదు, ఇంకా సంపాదించుకోవాలి. అంటే అంత జ్ఞానము నాకుంది, నేను అది సంపాదించుకోగలను. పైగా దాన్ని నేను చక్కగా ఖర్చు పెట్టుకున్నా నాలో తరగనంత డబ్బు నాకు ఉన్నది. ఈ గర్వాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అలాగే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా వాళ్ళంతా అహంకారానికి లోబడి ఉంటారు. అందుకుని ఆ అహంకారపూరితంగా వాళ్ళ డబ్బు గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, బంధుమిత్రుల గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే నాతో సమానమైన వాళ్ళు ఇంకెవరూ లేరు. ఎందుకంటే నాకు అపారంగా ఉంది, అవధులు లేనట్టుగా అంత ఉన్నాయి, లెక్క పెట్టనేనంత అన్నట్టుగా కన్ను మిన్ను ఆనకుండా ఉంటారు. నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలంటే డబ్బు ఎంత ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మనకు ఒక కరోనా లాంటిదో వచ్చిందో, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక లాక్డౌన్ వచ్చిందో అనుకుందాం. వచ్చినప్పుడు నా దగ్గర బాగా డబ్బున్నాయి, డబ్బులు తింటాను. లేదే ఆహారం కావాలంటే కొనుక్కోవాలి. ఎవరైనా ఇస్తే కదా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోగలను. ఎవడు ఇవ్వకుండా అందరూ అలాగే ఉన్నప్పుడు ఇంత డబ్బుంది ఏం చేస్తాను? నా దగ్గర బలం కూడా ఉంది, ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు. అదే నాకు ఒక డబ్బు లేకపోయినప్పటికీ కూడా పక్కన వాడికి కొంచెం జాలి, దయ ఉన్నాయి. నేను కొంచెం మంచి పనులు ఎప్పుడన్నా ఇంతకుముందు వాడికి సహాయం చేసి ఉన్నాను అనుకుందాం. చేసున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, అయ్యో అని చెప్పి మనకి లేకపోయినా సరే అవసరానికి కావాల్సింది మరీ ఎక్కువగా ఇవ్వకపోయినా కనీసం 2 రోజులు 3 రోజులు గడుపుకోవటానికైనా వాళ్ళు సాయం చేస్తారు. ఎందుకు, అంతకు పూర్వం నేను కాస్త మంచిగా వ్యవహరించి ఉన్నాను. మనం మంచిగా వ్యవహరించి ఉన్నా సరే అవతల వాళ్ళు మనకి సహాయం చేయాలన్నది కూడా ఎక్కడ రాసి లేదు. అలాగే సందర్భానుసారం కూడా చేస్తారన్నది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ చేసిన మంచి మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అలాగే చేసిన కీడు కూడా, ఒకళ్ళని నువ్వు ఏదో ఒక విధంగా మానసికంగా, శారీరకంగానో లేకపోతే ఆర్థికంగానో ఇబ్బందులకు గురి చేశావు, అది నీకు ఖచ్చితంగా తిరిగి కొడుతుంది. ఒకటికి ఒకటి కాదు, ఒకటికి 100 రెట్లు కొడుతుంది. ఆ భయానికైనా సరే కొన్ని కొన్ని స్వభావాలు మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి. నేనింతే, నాకింతే అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే అది నీతోనే పోదు. నువ్వు చేసిన మంచైనా చెడైనా నీ తర్వాత తరం ఏదైతే నీ పిల్లలున్నారో వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా చాలా గొప్పగా బతకలేని కుటుంబాల్లో కూడా వాళ్ళ పిల్లలు చాలా తారాస్థాయిలో ఉంటూ ఉంటారు. మంచి కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళంత కట్న కానుకలు ఇవ్వలేదే, కాకపోతే వీళ్ళు చేసిన మంచి, ఎవరికి కీడు చెయ్యకుండా వీళ్ళు ఉన్నంతలో ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నారో ఆ మంచి ఈ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక సాధారణ ఉదాహరణ తీసుకోవాలంటే, అనుభవించేంత హక్కు నాకుంది అన్నట్టుగా విర్రవీగుతూ ఉంటారు ఈ అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు. పైగా స్వప్రయోజనమే ముందు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రయత్నం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే, నేను, నా కుటుంబం, నాది నాది నాది, నేను ఏదన్నా చెయ్యగలను, పైగా నేను చేసింది అది సరైనది అన్నట్టుగా ఉంటారు. పైగా ఇటువంటి వాళ్ళకి అధికారం వస్తే మధోన్మత్తుల్లానే ఉంటారు.
ఏ అవరోధాలు ఉండకుండా అన్ని వాళ్ళకి ఏది అడ్డొస్తే అది తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా విచక్షణ ఉండదు. అందుకే ఇక్కడ మళ్ళీ ప్రగల్భాలు పలికినట్టుగా నేను యజ్ఞాలు చెయ్యగలను, నేను ఏవన్నా దానాలు కూడా ఇవ్వగలను. యజ్ఞదానాదులకు సంబంధించి మళ్ళీ మిథ్యాభిమానము కలిగి ఉంటుంది. ఎలా అయితే మనకి ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఎందుకు జగత్ మిథ్య అన్నారంటే అది వాస్తవం కాదా? ఉంది, జగత్తు ఉంది, కాకపోతే ఎప్పుడూ ఒకలాగా ఉండదు. కాకపోతే నీకు అజ్ఞాన అన్న అంధకారంలో ఉన్న కారణంగా నా దగ్గర ఇది ఉంది కదా ఎప్పటికీ ఉంటుంది అని అనుకుంటాం. ఆరోగ్యం ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే నేను ఎంత సరిగ్గా దాన్ని చూసుకుంటూ చేసినప్పటికీ కూడా మనకి తెలియకుండా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి, అనారోగ్యానికి పాలవుతూ ఉంటాము. కొన్ని చికిత్స పొందే స్థితిలో తెలుస్తాయి, కొన్ని చికిత్స కూడా పొందలేని స్థితిలో. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ చికిత్స దొరకదు, మందు లేదు దానికి అన్నప్పుడు ఏం చేస్తాము? అందుకే ఇక్కడ సాధారణంగా ఉండటానికి అసాధారణంగా ఉండటానికి, పైగా ఇది ధర్మాన్ని పట్టుకోవటానికి పట్టుకోకపోవటానికి. నేను ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ కూడా, నేను ఎంత ధర్మాన్ని పట్టుకుని కొన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు కూడా నాకు రోగం వస్తుంది, నాకు జబ్బు వస్తుంది, నాకు బాధ వస్తుంది, నన్ను జనాలు తిట్టుకుంటారు. అది సాధారణము. కాకపోతే దీనివల్ల వాళ్ళ మీద నేను ద్వేషం పెంచుకోకుండా ఏదో ఒకటి నాలో మార్పు చెందాలని, నాకు ఇంకొక మార్గాన్ని చూపిస్తున్నాడని పరిశీలన చేసుకునే విధానంగా నా ఆలోచన ఉండాలి. ఏది అవసరము, ఏది అనవసరము. నా ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా బతకటం కాదు. బలవంతుడైనప్పటికీ కూడా, ధనవంతుడైనప్పటికీ కూడా మళ్ళీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ఎందుకంటే అజ్ఞాన కారణంగా కొన్ని కొన్ని చెయ్యరానివి చేసే ఉన్నాను. దాన్ని సరిచేసుకునే ప్రయత్నం ఒకటే మనం చెయ్యగలము. అందుకే ఈ అహంకారానికి, అసురీ స్వభావం లోబడినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ వేషధారణ కానీ, ప్రతిదానికి కోపం ఆవేశం. నేను అడిగితే ఇవ్వవా, ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెయ్యవా, అంటే ఏ సందర్భ కారణంగా, ఏ పరిస్థితుల కారణంగా చెయ్యలేకపోయాడన్నది కూడా ఆలోచించరు. ఆ అహంకార కారణంగా నేను చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నవాడిని, ఉన్నదాన్నో అనుకుని నన్నందరూ గౌరవించాలి. ఇట్లా ప్రతిదానికి, పైగా పనికిరానివన్నీ కూడా జ్ఞాపకాల రూపంలో పెట్టుకుని వాళ్ళ మీద ద్వేషాలు కూడా ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇది చాలదు. అంటే తృప్తి అన్నది నీకు ఎప్పుడు వస్తుంది? స్వీకరించే విధానం బట్టి. ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటూ ఉంటారు. అందుకని ప్రతిదీ భావోద్వేగాలు కూడా చాలా తీవ్రంగా, విసుగు తొందరగా వస్తుంది, ఆందోళన తొందరగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ వ్యవహారంలో చూసినా సరే అట్లానే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఈ అహంకార భరితమైన జీవితము, అసురీ స్వభావ తీవ్రత. అందుకే ఇక్కడ వాళ్ళు అబద్ధాన్ని కూడా సృష్టించుకుంటూ, అంటే గర్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చాలా తారాస్థాయిలో చాలా ఆనందంగా చాలా డబ్బుతో బతికాను. కాలానుగుణంగా ఏదైతే ఇప్పుడు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటారు. ఈ మిథ్య అన్నది ఏంటి అంటే, జగత్ అన్నది ఎప్పుడు ఒకలాగా ఉండదు, మార్పులు చేర్పులతో. ఈ రోజు ఉన్నవాడు రేపు అలాగే ఉంటాడంటానికి కూడా లేదు, మనిషే ఉండడు. అలాంటి స్వభావాలు కూడా అన్ని కారణాలు బట్టి వాళ్ళ పరిస్థితులు మారే కొద్దీ మారుతూ ఉంటారు. జ్ఞానం కలిగి ఉన్నవాడు సత్సంగం చేస్తూ, కొంత సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం వికారాలు తొలగించుకునే ప్రయత్నం ఒకటే మనం చేస్తాం. కొద్దిగా స్వల్పంగా అక్కడ మార్పు రావచ్చు. అందుకే పరమార్థిక, వ్యవహారిక, అలాగే ప్రతిభాసిక అంటారు. అంటే సత్యమైనది పరమాత్మ, అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ ఉన్నది. కాకపోతే ఈ జగత్తులో ఉన్నవన్నీ మార్పులు చేర్పులతో. ప్రదేశం మారిపోతుంది, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఉన్నట్టుగా ఏదీ ఉండదు. ప్రకృతిలో కూడా ఆ వృక్షాలు చూసుకోవచ్చు. ఇప్పుడు పూలిచ్చే చెట్టే అయ్యొచ్చు, బాగా విరబూసి ఉంటుంది. కాలానుగుణంగా ఒక్కొక్కసారి అది మొత్తం ఎండిపోతూ ఉంటుంది. ఎందుకు, ఏమిటి అన్నది కూడా మనకి ఒక కారణం కూడా కనిపించని స్థితిలో ఉంటూ ఉంటాయి. కొన్ని మనకు ఉన్న ఏవైతే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు వ్యవహారిక, అంటే ఒకదాన్ని చూసి తీవ్రంగా దాని మీద ఇష్టం వచ్చేస్తుంది, తీవ్రంగా ఒకదాని మీద ద్వేషం వచ్చేస్తుంది, ఇంకొకటి ఒకదానికి నువ్వు మళ్ళీ వశీ అయిపోతున్నావు, వశీకరణ లాగా. కొన్ని లేకుండా నేను ఉండలేనన్న స్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎంత ఎత్తుకి ఎదిగేవన్నది కాదు, సహజంగా ఎలా ఉండాలో అలా ఉండటం ఉన్నది నేను ఎప్పుడూ విస్మరించకుండా ఉండాలి. ఇది లేని కారణంగా అసురీ స్వభావం అనేది ఏదైనా చెయ్యగలను. అందుకే నేను ఏదన్నా చెయ్యగలను ఏమొస్తుంది అంటే, నాకు నచ్చింది నచ్చినట్టుగా నేను చేసుకోవటానికి ఇతన్ని కూడా బాధించే స్థితికి వెళ్ళిపోతారు.
అందుకే దానాలు ఇవ్వటం మనకి మళ్ళీ ఏ పురాణాల్లో తీసుకున్నా, మాస పురాణాల్లో తీసుకున్నా దానం ఏది ఇవ్వాలి అంటే అవతల వాళ్ళకి అవసరమైనది ఇవ్వాలి. నేను ఇచ్చేది నా దగ్గర ఉంది కదా అని చెప్పి వీళ్ళు నిజంగా ఇస్తారు. అక్కడ 100 రూపాయలో, 1000 రూపాయలో కావాలనుకుందాం వాళ్ళకున్న ఆ స్థితి బట్టి. వీళ్ళు ఇచ్చేది 10 పరకో అవుతుంది. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు కూడా అది ఇవ్వకుండా కావాలని 2, 3 సార్లు వాళ్ళతో బతిమాలించుకోవటము, లేకపోతే అడిగించుకోవటము, కావాలని ఇవ్వకుండా అంటే నేను నీకు దిక్కు అయినా నేను ఇవ్వను, ఇలాగే ఉండాలి అంటే వాళ్ళ మీద ఉన్న దేశమో, శత్రుత్వమో ఇట్లా చేస్తారు. అయితే ఆ ఇచ్చిన 10 రూపాయలు కూడా కొన్ని దైవవశమున వాళ్ళకి అది ఇంకొకరి దగ్గర నుంచి అమరటమో ఏదో జరిగి కొంచెం కాలానుగుణంగా వాళ్ళు వృద్ధిలోకి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమని ప్రచారం చేసుకుంటారంటే నేను ఇచ్చాను కాబట్టి వాడు నిలదొక్కకుండా లేకపోతే వాడు బతికెంత వాడి జీవితం ఎంత అన్నట్టుగానే మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇక్కడ మళ్ళీ ఆ డబ్బున్న కారణంగా ఎట్లా కూడా వ్యవహరించినా నాకు చెల్లుతుంది అన్నట్టుగానే ఉంటారు. అందుకే తనివి తీరా చేయవలసిన వ్యసనాలు చేసుకుంటూ ఉంటారు. ఈ గొప్పలకి పోయేలాగా డాంబికంగా జీవితాన్నంతా కూడా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. పైగా ఇతరుల్లో కొద్దిగా ఎలాగా ఏదన్నా కనిపిస్తే దాన్ని మళ్ళీ పెద్దగా చేసి వీడికి ఇది అవసరమా? వీళ్ళ జీవితం ఎంత, వీళ్ళు చేయాల్సిందెంత ఏంటి అన్నట్టుగానే మళ్ళీ ఆక్షేపణలు కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం యథేచ్ఛగా అంటే వినోదాలతో జీవితానికి ఆ మిథ్య అభిమానాన్ని వెల్లడి చేసుకుంటూ అసురి స్వభావులు ఎన్నో రకాల ప్రగల్భాలు పలుక్కుంటూ గర్వోన్మత్తులుగానే భోగ విలాసంలోనే లీనమైపోయి ఉంటారు. అందుకే ఇది అజ్ఞాన విమోహిత అని చెప్పింది. జ్ఞానం ఉంటే అజ్ఞానానికి తావు లేదు, అజ్ఞానం ఉందంటే జ్ఞానానికి ఆస్కారం లేదక్కడ. అసురీ స్వభావాలు ఆ మనస్సు అన్నది కూడా వాంఛల మీద, పైగా ఈ వాంఛ అన్నది అపరిమితిగా ఉంటుంది. నీకు అది అవసరం లేదు ఆ సందర్భానికి, అయినప్పటికీ కూడా అది కావాలి, పంతం వస్తుంది. కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం. కొన్ని వినాయక చవితి లడ్డూ పార్టీ అనుకుందాం, ఇంకొకటి అనుకుందాం, ఇట్లాంటి చిన్న చిన్నవైనా అది ఆనందంగా అందరూ కలిసి పాలు పంచుకుని చేసుకునేది. కానీ ఇక్కడ ప్రెస్టేజ్ వచ్చేస్తుంది. ఈ దురాభిమానం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు ఏదన్నా చేసి అది నాకే దక్కాలి అన్నట్టుగా అది మళ్ళీ ఎంతైనా సరే రెట్టించి 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 ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది తారాస్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని వదిలేస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కడికన్నా దాన్ని తీసుకెళ్ళగలను, నేను ఏదన్నా చెయ్యగలను. ఇలాంటి దాంటిలో వాళ్ళు అహంకార రూప అజ్ఞానంతో ఉంటారు, అసురీ స్వభావాలు. అందుకే బాగా ఎక్కువ మోహానికి లోబడి ఉంటారు. ఈ మోహానికి ఎక్కువగా లోబడినప్పుడు ఎలా అయితే తాడు పాము అన్నది సాధారణంగా చెప్పుకుంటాం. జీవితమే ఒక కళ లాంటిది. ఎలా అయితే రాత్రి పడుకున్నప్పుడు కళలు వస్తాయి, పొద్దున్న లేసరికి కళ లేదు, అందులో నేనేం అనుభవించాను అన్నది ఏది నాకు వాస్తవంగా ఎలా అయితే లభించదు. నీ జీవితమే ఒక కళ. కొన్ని అనుభవిస్తున్నట్టుగా, కొన్ని చేస్తున్నట్టుగా అలా అని ఏవి చేయకుండా కూర్చోమని కాదు. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సత్సాంగత్యం చేసుకోవాలి, సత్పురుషుల యొక్క మనన చేసుకోవాలి. ఇలా చెయ్యగా 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 కూడా నేను దాన్ని మళ్ళీ పట్టుకుంటాను పూర్తిగా అంటానికి, పూర్ణంగా నేను మారిపోతాను అంటానికి కూడా ఎక్కడా వీలు లేదు. ఎన్నో జన్మల వాసనలు నేను పట్టుకుని వచ్చిన కారణంగా అంత సులభంగా కూడా వాటిని నేనేమి వదులుకోలేను. యాసిడ్ పోస్తే ఎట్లాంటిదన్నా పోతుందని చెప్పేసి యాసిడ్ తాగేసి నా లోపల ఉన్నాయి అన్ని తొలగించేసుకుంటానంటే కుదురుతుందా? బతకగలమా మనము? లేదు. అంటే ఏది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటూ ఉండు, ఏది ఎంత చెయ్యాలో అంతకు మించి చెయ్యకుండా అన్నిటితో ఉంటూ కూడా దాని ప్రభావం నా మీద పడకుండా ఉండేలాగా నేను నడుచుకున్నప్పుడు కానీ ఈ భవసాగరం నుంచి సునాయాసంగా నువ్వు బయటపడలేవు. అన్ని వేళలా అంత ఎరుకలో ఉండటం కూడా అసాధ్యము. సాధారణంగా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టతరమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రలోభాలలోనే పడిపోతూ ఉంటాము. ఆ సందర్భం బట్టి మనకున్న అవసరాలు మనల్ని ఎటువైపుగా లాగుతున్నాయి అన్నది కూడా తెలుసుకోలేని స్థితిలో ఈ సందర్భంలో ఉన్నాం కదా, ఇది చేసేయచ్చు అని అనుకుంటూ ఉంటావు. సందర్భం ఏదొచ్చినా సరే ఏదీ పరిమితం కాదు. కాకపోతే దాన్ని నిలదొక్కుని కూడా నువ్వు ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటాలు, అలాగే ఈ ధన అలాగే పదవి ఇటువంటివన్నీ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. అసురీ లక్షణాలని
చెప్తూ, ఆ లక్షణాల గురించి, ఆ స్వభావాల గురించి, సంకల్పాల గురించి చెప్తూ ఎందుకింతలా వివరణ ఇవ్వబడింది అంటే, దేన్ని నువ్వు తొలగించుకుంటే ఉద్ధరింపబడతావు. ఇది అది అని తెలిసాక దాని నుంచి నేను దూరంగా ఉండాలన్న భావనైనా నీలో కలగాలి. సంకల్ప మాత్రం చేత సృష్టి చేయగలిగిన పరమాత్మ సర్వుల్ని చేసినప్పటికీ కూడా నాలో సంకల్ప మాత్రం చేత కూడా మార్పులకి పునాది వస్తుంది. ఆ సంకల్పం ఏదై ఉండాలి, ఏది ఉండకూడదన్నది క్రమేణా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా నన్ను నేను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, నా ఆలోచన దగ్గర నుంచి, నేను మాట్లాడే దగ్గర నుంచి, నా చుట్టూ ఎవరున్నారన్నది చూసుకుంటూ ఉంటేనే దాన్ని నేను క్రమేణా తొలగించుకోగలను. నా జన్మకింతే, నాకింతే అన్నట్టుగా ఉండకూడదు. ఏదైనా సరే మార్పు మదిలో మొదలైతే క్రమేణా చుట్టుపక్కల పరిసరాల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి ప్రతీదీ మారుతుంది. దాని ప్రభావం నీ మీద పడకుండా కూడా ఆ కవచం మళ్ళీ పరమాత్మే అవుతాడు. ఆ విశ్వాసం మనకి ఉండాలి. అందుకే ఈ అసురీ లక్షణాలు, అలాగే ఆ ఆచరణలు, మళ్ళీ దాని సంకల్పాలు, దాన్ని చక్కగా అంటే ఇక్కడ మనకి ఆ లక్షణాలన్నవి కూడా ఉంటాయి. ఏదో ఒక్క క్షణంలో అమాసకో, పున్నానికో కొద్దిగా ఏదో మంచి చెయ్యాలి, లేతే ఇలా ఉండకూడదు అని అనుకుంటాం. కష్టం నా దాకా రానంత వరకు నీతులు నేను చెప్తాను. నా దాకా వచ్చినప్పుడు మళ్ళీ ఎలా అన్నా ఉండొచ్చు, వాళ్ళు ఇది జేయలేదా అన్నట్టుగానే మనము మాట్లాడుతూ ఉంటాము. ఎవరు ఏది చేశారన్నది కాదు, నేనెందుకు అలా చెయ్యాలి, నేనలా చెయ్యకూడదు. ఏదైనప్పటికీ కూడా ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా, ఎందుకే అన్నిటికీ మూలమైన పరమాత్మ ఉన్నాడు. అన్నిటికీ మూలమైన వాడినే పట్టుకునే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఆ ప్రయత్నాన్ని మటుకు పూర్ణంగా చేస్తాను. ఇప్పుడు 10 నిమిషాలే చేతనైంది. ఆ 10 నిమిషాలు విడిచిపెట్టకుండా ఆ మనన అన్నది అనన్య భావన పరమాత్మ మీద పెట్టగలగటమే నేను చెయ్యగలిగింది. అది మాత్రం నేను పూర్ణంగా చేసే ప్రయత్నాన్ని, అలాగే ఆ మదిలో ఆ తలంపులు కూడా నాలో పోకుండా నిన్నే స్మరించేలాగా ఆ ఎరుకలో ఉంటే ఇంకా కొన్ని చెయ్యవలసినవి కూడా నేను సరిగ్గా చేస్తానన్న విశ్వాసంతో ఉంటేనే క్రమేణా అవి దుర్లక్షణాలన్నవి మన నుంచి దూరంగా పోతాయి. లేకపోతే వాటితోనే సహవాసం చేసి మనము అదే అయి కూర్చుంటాం. తొలగించుకోవాలన్న ఎరుక కూడా లేకుండా అయిపోతుంది కాలానుగుణంగా. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 15 శ్లోక సంపూర్ణం.